హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ నాన్ స్టాప్గా 3 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. సో ఈ యొక్క 3 రోజుల పాటు సెలవులు అనేది ఎవరెవరికి ఉండబోతున్నాయి, ఏ ఏ జిల్లాల వారికి ఉండబోతున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ప్రైస్ లోడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. వరుసగా 3 రోజుల పాటు నాన్ స్టాప్ సెలవులను అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క 3 రోజుల పాటు సెలవులు అనేటివి ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి, ఎవరెవరికి ఈ సెలవులు అనేది వర్తించబోతున్నాయి, పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా విద్యార్థులు ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ మనకు ఫెస్టివల్ హాలిడేస్ అయితే వచ్చాయి. సో ఈ ఫెస్టివల్ హాలిడేస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనకు సెలవులు కూడా అయిపోయి వచ్చాయన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇంకా ఎలాంటి ఫెస్టివల్స్ అయితే లేవు, ఇక మనకు ఎలాంటి సెలవులు కూడా లేవు అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సెలవులు అయితే ఇచ్చి గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి. సో మనం క్లారిటీగా చూస్తే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన ముఖ్యమైన పండుగలన్నీ అయిపోయాయి. సెలవులు కూడా దాదాపు సంక్రాంతి వరకు లేనేలేవు. ఈ క్రమంలో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఎందుకు ఈ సెలవులు అనేది ఇవ్వబోతున్నారని చూస్తే పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికీ 6 నెలలు పూర్తయింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. డిసెంబర్ 10 నుంచి మనకు డిసెంబర్ 23 వరకు పరీక్షలు జరిగేందుకు ప్రణాళికలు రచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గత కొన్ని నెలలుగా పండగలు, పబ్లిక్ హాలిడేలు కారణంగా పాఠశాలలకు అనేక సెలవులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వరుసగా 3 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 1న పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు స్థానిక సెలవును ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 1న తమిళనాడులోని నాగపట్నంలో నాగూర్ దర్గా ఉసూరు పండుగను జరుపుకోనున్నారు. అందువల్ల ఆ రోజు నాగపట్నం జిల్లాల వాళ్ళకి స్థానిక సెలవులుగా జిల్లా కలెక్టర్ వారు ఆదేశించారు. నాగూర్ దర్గా ఉసురు మహోత్సవం కారణంగా నాగపట్నం జిల్లాలలోని కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు డిసెంబర్ 1న అనగా సోమవారం రోజున సెలవు ప్రకటించారు. అదేవిధంగా నవంబర్ 29వ తారీఖున మనకు శనివారం రోజు, నవంబర్ 30వ తారీఖున ఆదివారం రోజు. సో ఈ విధంగా డిసెంబర్ 1కి ముందు 29, 30వ తారీఖులు 2 కూడా సెలవు అయితే ఉంటున్నాయి. ఇక మనకు సోమవారం రోజు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు స్థానిక సెలవు దినంగా అయితే జిల్లా కలెక్టర్ అయితే ప్రకటించారన్నమాట. సో మొత్తంగా ఈ విధంగా చూసుకుంటే మనకు 3 రోజుల పాటు సెలవులను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13న రెండో శనివారం ఆ జిల్లాలోని పాఠశాలలు యథాతథంగా జరగనున్నాయి. తమిళనాడులోని నాగపట్నంలో మాత్రం జిల్లా నాగర్గు దర్గా ఉంది. దర్గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉసురు ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 1న ఈ యొక్క ఉత్సవం అనేది జరుగుతుంది. ఈ దర్గా ఉసురు ఉత్సవం గురించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల తాకిడి భారీ రద్దీని ఉంటుందనే నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెలవులను అయితే కూడా మనకు ఆసరాగా చేసుకొని మనకు 29వ తారీఖున మనకు వచ్చేసి శనివారం రోజు హాలిడే ఉంటుంది. సో మనకు తర్వాత 30వ తారీఖున ఆదివారం రోజు ఎలాగో మనకు హాలిడే ఉంటుంది. సోమవారం రోజున వచ్చేసి ఈ యొక్క నాగూర్ దర్గా ఉసురు మహోత్సవం కారణంగా సెలవునైతే ప్రకటించిందండి. సో మొత్తంగా మన యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ 3 రోజుల పాటు వరుసగా అయితే 29, 30, 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖున సెలవులను అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.